లోతు కుటుంబము చెరపట్టబడింది. ఈ విషయము హెబ్రీడైనటువంటి అబ్రహామునకు తెలియబడింది. తెలిసినప్పుడు అబ్రహాము గారు మరి తనతో పాటు కొంతమందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరతాడు. ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మొట్టమొదటి యుద్ధము. మరి అబ్రహాము నాకు ఎంత ధైర్యం ఎట్లా వచ్చింది? అబ్రహాము నాకు ఎంత ధైర్యం ఎలా వచ్చింది? మరి హెబ్రీడ్ అనగా నది దాటి వచ్చిన వాడని అర్థము. అబ్రహాము లోతుని విధించడానికి గల కారణము దేవుడు అతనితో ఉన్నాడు. దేవుడు అతనితో సహవాసం చేస్తున్నాడు. అప్పుడు అబ్రహాము హెబ్రోను చూస్తున్నాడు. హెబ్రోన్ అంటే దేవునితో సహవాసం. ఎప్పుడైతే మన దేవునితో సహవాసం కలిగి ఉంటామో అప్పుడు మనకి దేవుని సహాయం ఉంటుంది. ఏ విషయంలోనైనా కానీ, యుద్ధములైన పోరాటాలు, మన జీవితంలో కలిగే ప్రతి పోరాటంలో కూడా మనకి దేవుని సహాయం ఉంటుంది. మరి దేవునితో మరి మనం కలిసి నివసిస్తున్నప్పుడు మనకు అటువంటి ధైర్యం వస్తుంది అన్నమాట. ఇక్కడ మరి లోతుని విడిపించాలంటే అబ్రహాము గారు అతను నలుగురు రాజులతో యుద్ధం చేయాలి. నలుగురు రాజులతో యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ధైర్యం అబ్రహాముకు ఉందా? లేదు. కానీ యుద్ధానికి వెళ్ళాడు. ఎందుకు? దేవుని మీద ఆధారపడి. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనం ఊహించినటువంటి మరి విప్లవాత్మకమైనటువంటి మనం విజయాలను సొంతం చేసుకుంటాం. మరి ఇక్కడ అబ్రహాము యుద్ధములో విజయం సాధించి తన తమ్ముని ఆస్తిని, మరి ఆ తమ్ముడి స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వస్తాడు. ఆది కాండము 14:12-16 వరకు గల వచనాలు మనం ఇది చూస్తాం. అబ్రహాము దేవునిపై ఆధారపడినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన అనుగ్రహించే విజయాలు అబ్రహాంకే కాదు, మనకు కూడా అటువంటి ఊహించినటువంటి మన విజయాలను మనం సొంతం చేసుకుంటాము. మన ఊహలకు సైతం అందం అనమాట. అదేవిధంగా లోతును గురించిన భారము, బాధ్యత, చింత అబ్రహాముకు ఉంది. మరి మనకు కూడా సాతాను కొందరిని బందీలుగా పట్టుకొని పోయాడు, చెరగొని పోయాడు వాడు. మరి అనేక ఆత్మలను గురించినటువంటి భారము, చింత నీకుందా? సాతాను చెరలు ఎందరో బంధించబడి ఉన్నారు లోకాశల్లో. వాడు లోకము, మోసం, రంగుల వలయాన్ని చూపించి తన బందీలుగా కొంతమంది చేసుకున్నాడు. వాని గురించిన భారము కలిగి నశించిపోతున్నటువంటి ఆత్మల గురించిన భారము గురించి కలిగి మనము ప్రార్థించేవాళ్ళుగా, సాతాను చెరగొనిపోయిన ఆత్మలను మనం విడిపించేవాళ్ళుగా, రక్షించేవాళ్ళుగా, వారి గురించిన భారము కలిగి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. వాని పాపపు బంధకాల నుండి, సాతాను బంధకాల నుండి విడిపించాల్సిన భారము మన మీద ఉంది. కాబట్టి యేసు యొక్క మంచి సైనికులు అని పోరాడి శత్రువైన సాతానుపై విజయం సాధించి మనం సువార్తను ప్రకటించి నశించుకోవచ్చిన ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేసి సాతాను చెర నుండి విడిపించి పరలోక రాజ్య వారసులుగా వారిని మనం